అడుగుతున్నాను సార్. మన పోలీస్ బాస్ ఎవరైతే డీజీపీ ఉన్నారో తిరుమలరావు గారు, ఆయనకి ఆయన వచ్చి దాదాపు ఆయన కూడా ఇంచుమించు 5 నెలలు పైన అవుతుంది. పోలీస్ బాస్ వచ్చి కూడా 5 నెలలు పైన అవుతుంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క కేసులో అవినీతి విషయం అవనివ్వండి, లేకపోతే నేరాలకు సంబంధించి అవనివ్వండి, ఒక్క దాంట్లో కూడా ఒకళ్ళని కన్ఫర్మ్ చేసి అదిగో ఇతను అవినీతి చేశాడు, ఇదిగో ఆధారాలు అది ప్రొడ్యూస్ చేసినటువంటి దాఖలా ఇంతవరకు లేదు సార్. నేను ద్వారక తిరుమలరావు గారిని డైరెక్ట్గా అడుగుతున్నా, ఏమండి తిరుమలరావు గారు, మీ పోలీసులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వెళ్ళారు, ఎవరిని రామ్ గోపాల్ వర్మని పట్టుకుంటారు. ఓ 2 రోజులు 3 రోజులు ఉన్నట్టున్నారు, ఏదేదో చూపించారు. అతను అంటాడు నేను మా ఆఫీసులోనే ఉన్నాను, మా ఆఫీస్కి అసలు పోలీసులు రాలేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో నా డెన్లోనే ఉన్నాను. డెన్లో ఏం సార్ ఇప్పుడు అంటే ప్రస్తుతం కోర్టు అయితే ఆయనకి ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఒక వారం పాటు. ప్రస్తుతం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఆయన. నాకు మనం చూడలేదు కదా, అంటే కోర్టు ఇచ్చిందండి 1 రోజుల దాకా చర్యలు తీసుకోవద్దని చెప్పిందా? లేదు అంటే ప్రస్తుతం ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు, సాటర్డే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పారు, శనివారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. మనం ఏం చేద్దాం సార్, ఇప్పుడు చట్టబద్ధంగా సిద్ధాంతం ప్రకారంగా చేస్తే కుక్క పిల్లలు పుడతాయని అతనికి 2 సార్లు అవకాశం ఇచ్చారు పోలీసులు. కానీ అతను పోలీసుల కళ్ళు కప్పి హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటాడు, ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. పోలీసులు దమ్ముంటే నా దగ్గర రండి, మీరు నా దగ్గర రాలేదు అసలు అని టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ కోర్టులు మాత్రం వాళ్ళకి సానుకూలంగా తీర్పులు చెప్తాయి. ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఆ బోరుగడ్డ అనిల్ని కానీ, లేకపోతే నందిగామ సురేష్ని కానీ, ఇంకోళ్ళు కానీ చేశారంటే కోర్టులో వాళ్ళు స్టే వెకేట్ అయింది కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు మొన్న మధ్య విజయపాల్ని అరెస్ట్ చేశారంటే సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్ మాట్లాడినా అవలేదు కాబట్టి 2వసారికి అతనికి ముందస్తు బెయిల్ రాకపోవటం వల్ల అరెస్ట్ చేశారు. ఒక పక్కన కోర్టులే ఈ నేరస్తుల్ని నిందితుల్ని ఈ రకంగా కాపాడుతూ ఉన్నాయి. మనమే వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ జత్వాని కేసు సీరియల్స్, తెలుగు సీరియల్ లాగినట్టుగా జరుగుతుందండి 5 నెలల నుంచి. అసలు ఎంత ఆందోళన కలుగుతుందంటే, అందుకే సార్ అవుతోంది కదా కొన్నిట్లలో చర్యలు. అంటే ఇప్పుడు విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు సార్, కొన్ని జరుగుతూ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని పక్కన పెట్టేసిన పరిస్థితి జరిగాయి కదా, జరుగుతున్నాయి కదా. ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాష్ట్రానికి 2 సార్లు వచ్చింది. అదే నేనేమంటానంటే ఇంకా వేగంగా జరగాలి సార్, ఇంకా వేగంగా జరగాల. నిన్న మొన్న వేశారు సిఐడి, ఏది ఆ కాంతిరాన్ టాటా, విశాల గుమ్మి, ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద సిఐడి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఇప్పటికి ఆ విజయపాల్ ఒక్కడిని విచారించారు, మళ్ళీ ఆ ప్రభావతి, మళ్ళీ డాక్టర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. ఇవన్నీ కూడా ఇటు పక్కన న్యాయ వ్యవస్థ, ఇటు పక్కన పోలీస్ వ్యవస్థ, ఈ నత్తలు ఈ నత్త నెమ్మదిగా నడుస్తుంటే ఆ నచ్చ వచ్చి దాన్ని ఆపేస్తుంది, కోర్టు అనేటువంటి నచ్చ వచ్చి. ఏం ఆశిస్తాం సార్? ఇప్పుడు మీరే అట్లా అంటే ఎట్లా చెప్పండి? మీరే అంటే అంత ఆవేదన 5 సంవత్సరాల పాటు. అసలు ఇంకో మాట చెప్తాను సార్ పవన్ గారు, ఈ పోలీస్ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి మీద అవాచ్యమైన ప్రేమైనా ఉండాలా, ఆయన డబ్బుల మీద. ఇప్పటికి కూడా ఓడిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇస్తారు సార్, అతని దగ్గర బోర్డు డబ్బులు 5 లక్షల కోట్లు ఉన్నాయి. ఓడిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇస్తాడు అతను, కంటిన్యూగా లక్షలు ఇస్తాడు. లేదా అతని ఫ్రాక్షనిస్టు చరిత్ర చూసి బాబాయినే చంపేసినోడు, మొద్దుసేని చంపించేసినోడు, ఇవన్నీ భయపడి అమ్మ మన జోలికి కూడా ఇలాగే వస్తాడనేది భయం ఉండాలి పోలీసులకి, లేదా డబ్బులు ఇస్తాడనేటువంటి ప్రేమైన ఉండాలి. కాబట్టి కదా ఇప్పటికి కూడా పోలీసులు ఆ బోరుగడ్డ అనిల్ని తీసుకెళ్ళి రాజ మర్యాదలు
చేస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి? నలుగురిని అరెస్ట్ చేశారనుకోండి, మళ్ళీ మామూలే కదా. ఈసారి ఏం చేయాలి, జాగ్రత్త పడతారంటే ఎవరు దగ్గరలో లేకుండా, కెమెరాలు లేకుండా ఆ కార్లోనే కూర్చోబెట్టి బిర్యానీలు తీసుకొచ్చి ఇస్తారు పోలీసులు, హోటల్లో తీసుకెళ్ళకుండా. మొత్తం భ్రష్టు పట్టిపోయింది సార్ పోలీస్ వ్యవస్థ, మొత్తం అధికార యంత్రాంగం. దీన్ని మరి ఎప్పటికీ రెక్టిఫై అవుతుందో ఏంటో తెలియట్లేదు. మీరు అన్నట్టు ఇందాక కార్యకర్తల్లో సతీష్ బాబు గారు చెప్పినట్టున్నారు, కార్యకర్తల్లో నాయకుల్లో చాలా ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. 6 నెలలు కావస్తుంది ఒక్కడికైనా. సార్, నిజంగా కూడా రఫీ గారు మీరు అంటున్నట్టుగా కార్యకర్తల విషయం తీశారు కాబట్టి చాలా మంది అప్పుడు అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. మీలాంటి వాళ్ళు కావచ్చు, కిరణ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కేసులు, వాళ్ళ మీద అక్రమంగా కేసులు నమోదయ్యాయి, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. సో ఇప్పుడు కొద్దిమంది మాత్రం కోర్టుకు కావచ్చు, కేసులకు సంబంధించి కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కానీ చాలామంది కొంచెం పేదలు కార్యకర్తలు కూడా ఉన్నారు, వాళ్ళకు మీ లీగల్ టీం అయితే చూస్తుంది, కానీ ఆ ఉపశమనం కలిగితే బాగుంటుంది కదా అనేది కదా. అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం త్వరగా అవుతే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారు? అదే తొందరగా పరిష్కారం కావాలి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమరావతి రైతుల మీద అన్యాయంగా కేసులు పెట్టినే ఉంది, అడ్డగోలు కేసు. పోలీసులు వాళ్ళనే తన్ని, పొత్తి కడుపుల్లో తన్ని, మహిళల్ని జుట్లు పట్టుకొని లాగి చీరలు జాకెట్లు చింపేసి చేసిన వాళ్ళ మీద మళ్ళీ కేసులు. వీళ్ళు చేశారు, మళ్ళీ వాళ్ళ మీద కేసులు. మరి కనీసం ఆ పోలీస్ శాఖ సమీక్ష చేసి, హోంమంత్రి గారు సమీక్ష చేసి అలాంటి అన్యాయంగా అక్రమంగా పెట్టిన కేసులైనా ఎత్తేస్తే కొంత హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ద్వారక తిరుమలరావు గారు కాస్త ఆలోచించండి సార్. ఇప్పుడు ఆయన హయాంలోనే మొత్తం రెడ్లనే పెట్టుకున్నాడు. పోలీస్ పాస్ అంటే రెడ్డి, చీఫ్ సెక్రటరీ అంటే రెడ్డి, తిరుమలలో 2 రెడ్లే, మొత్తం రెడ్లతోనే పెట్టుకున్నాడు. మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడుగా చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీ కులానికి చెందిన వాళ్ళు. అలాగే నీరబ్ కుమార్ గారు, ఆయన కూడా అదర్ స్టేట్స్ కి చెందినవాడు. అందరికీ అవకాశాలు వచ్చినాయి కదా. మీరు పరిగెత్తించండి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి. ఇప్పటికీ ఆ వెంకటరెడ్డికి ఇన్ని మర్యాదలు జరిగినాయంటే కడుపు రగిలిపోయింది సార్. కొత్త ఏసీ ఒకటే తీసుకురాలి చలికాలం కాబట్టి. ఫ్రిడ్జ్ కోర్టులో 50 రోజులుగా వచ్చేసింది సార్ ఆయనకి బెయిల్. చంద్రబాబు నాయుడు గారికి అదే కోర్టులో, అదే ఏసీబీ కోర్టులో ఈయన మీదే బోళ్ళన్ని ఆరోపణలు, ఎవిడెన్స్లు. సార్ ఇప్పుడు కోర్టులో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఏదైతే సుప్రీంకు భరత్ కూడా వెళ్ళారు కదా, సజ్జల భార్గవ్ కూడా సుప్రీంకి వెళ్తే అక్కడ సుప్రీం కూడా ఇవన్నీ ఇక్కడ కాదు, మీరు పెట్టిన పోస్టుల గురించి మేము చూస్తా ఉన్నాం, సో దాంట్లో చాలా అసభ్యకరమైనటువంటి అని కోర్టు కూడా చాలా చివాట్లు పెట్టి ఇదంతా మీరు రాష్ట్రంలో హైకోర్టులో అక్కడే చూసుకోండి, ఇక్కడ వరకు రాకండి అని చెప్పింది కోర్టు. అట్లాగే ఆయన కేసు వాదిస్తున్న వాళ్ళు ఎవరు, వాదిస్తున్న లాయర్ ఎవరు, గంటకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తులు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత డబ్బు ఎక్కడి నుంచి? వాళ్ళు దోచుకునేది 5-6 లక్షల కోట్లు ఉంది కదా సార్. ఒక దాంట్లో దోచుకున్నారా? ఇప్పుడు నేను నాకు చెప్పబోతుంటే మీరు ఆపారు. ఈ వెంకటరెడ్డికి బెయిల్ ఇచ్చింది 50 రోజుల్లో బెయిల్ వచ్చేసింది. అదే చంద్రబాబు నాయుడు గారు అదే కోర్టు, అదే ఏసీపీ కోర్టు 3 సార్లు 4 సార్లు రిఫ్యూజ్ చేసింది ఆ కోర్టు. మళ్ళీ హైకోర్టులో బెయిల్ రాలా, మళ్ళీ సుప్రీంకోర్టులో 3 వాయిదాలు, 1 నెల రోజుల పాటు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది 53 రోజులకి. మరి ఇతనికి వెంకటరెడ్డికి చక్కమని బెయిల్ వచ్చేసింది. మరి ఆ పోలీసులు, ఆ ఏసీబీ వాళ్ళు సరిగ్గా వాదించలేదా ఏంటి? ఎలా వస్తుంది? తప్పించుకొని తిరిగి 3 నెలలు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఓకే, ఫైల్ అన్ని మాయ చేశాడు. మరి ఏంటి అసలు? ఇదంతా కూడా ఆవేశం కట్టలు తెంచుకొని వస్తా ఉంది సార్. ఇవాళ సజ్జల భార్గవరెడ్డికి ఆ సుప్రీంకోర్టు ఆ రకంగా తీర్పు చెప్పడం చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంకా సుప్రీంకోర్టులో ఈ మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళకి సుప్రీంకోర్టే వాళ్ళకి స్టే ఇచ్చింది. ఆ స్టేలో కొనసాగుతున్నారు. దేవినేని అవినాష్ గారి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో, ఎమ్మెల్సీలు ఇంకా చాలా మంది ఉన్నారు, 2-3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సుప్రీంకోర్టు స్టేలోనే కొనసాగుతున్నారు. వీళ్ళని తీసుకొచ్చి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటి? నాకు గుర్తు లేదు,
నాకు తెలియదు, నేను మర్చిపోయాను, అంతే. వాళ్ళని పోలీసులు విచారణ చేయమన్నా చెప్పేది అదే. ఎందుకు వీళ్ళ మీద స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ కలకట్టాలో వాడు ఉన్నాడు కదా, డాక్టర్ని రేప్ చేసి చంపినాడు, వాటికి లైవ్ డిటెక్టర్ నార్కో అనాలిసిస్ చేసి మొత్తం రాబెట్టారు, మొత్తం చెప్పేశాడు వాడు. అలాంటి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుండి తీసుకొని ఓకే ఈ వెంకటరెడ్డి వీళ్ళందరినీ ఆ లైవ్ డిటెక్టర్ ఆ నార్కో అనాలిసిస్ చేస్తే గానీ ఎవరు చెప్తే ఈ పనులు చేశాడో, ఈ డబ్బంతా ఎవరికి ఇవ్వమని చెప్పారో, ఎక్కడికి ఏ లారీల్లో డబ్బును తోలారో ఇదంతా కూడా చెప్తారు. ఈ సిస్టమ్ లో అయితే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం సాధ్యం కాదు సార్. వీళ్ళు చెప్పరు. నాకు పై నుండి వచ్చింది అంటాడు ఫోను, ఎవరా పై నుండి చేసిందంటే నాకు గుర్తులేదు రైట్ సార్ అంటాడు. రఫీ గారు. ఈ పరిస్థితిలో, దారుణమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా డబ్బులకి, ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కూడా డబ్బులకి కక్కుర్తిపడి, జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఇస్తున్న డబ్బులకి కక్కుర్తిపడి ఇంకా సాఫ్ట్వేర్ చేస్తా ఉన్నారు సార్ వీళ్ళు. రైట్ సతీష్ బాబు గారు, ప్రభుత్వం సార్. సతీష్ బాబు అది గారు రెవెన్యూ కానివ్వండి, సార్. అది పోలీస్ కానివ్వండి, బాగా దోచుకుని తిన్నారు. Right. 5 సంవత్సరాలు అతను ఉంటే బాగుండేదని చెప్పి కళ్ళగన్నారు. అతను సార్ రఫీ గారు వస్తాను నేను మళ్ళీ. పెరిగిపోయింది సార్ వాళ్ళకి. రైట్ సతీష్ బాబు గారు, ఇప్పుడు వీళ్ళ పైన నమోదవుతున్న కేసులకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ